శ్రీ శ్రీ శివానంద సరస్వతి మాతాజీ పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, అదేవిధంగా వేదికను అలంకరించిన పరమపూజ్య స్వామీజీ శ్రీ 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 ప్రణవానంద స్వామీజీ పాదపద్మాల ముందు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ, అలాగే వేదికని అలంకరించి ఉన్న పరమపూజ్య స్వామీజీ శ్రీ 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 నిర్వికల్పానంద స్వాముల వారి యొక్క పాదపద్మాలకు శిరస్సు వంచి మోకరిల్లుతూ, వేదిక మీద ఉపస్థితులైన విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ మందిర అర్చక పురోహిత ప్రముఖు శ్రీ శివశంకర్ గారికి, ఈ జిల్లా అధ్యక్షులు శ్రీ జ్ఞానప్రసాద్ గారికి, అలాగే బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, మిగిలిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరివార సంస్థలకు సంబంధించినటువంటి గౌరవనీయ కార్యకర్తలకు, హిందూ బంధువులకు, మాతృమూర్తులకు నమోవాకాలు సమర్పించుకుంటూ అందరికీ వసంత నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మనం జరుపుకునే నవరాత్రి ఉత్సవం ఇది. 3 ఉత్సవాలు జరుపుకుంటాం. ఒకటి దుర్గా నవరాత్రులు అయితే, ఒకటి గణేష్ నవరాత్రులు అయితే, 3వది వసంత నవరాత్రులు. కాబట్టి ఆశ్వయుజ మాసంలో శక్తి కావాలని కోరుకుంటాం. భాద్రపద మాసంలో మనం చేసే పనులకు విగ్రహం లేకుండా కావాలని కోరుకుంటాం. ఈ నవరాత్రుల్లో, చైతన్య మాసంలో వచ్చే నవరాత్రుల్లో వ్యక్తిత్వం నిర్మాణం కావాలి, సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలని కోరుకుంటాం. అదే మన రాముడు చేశాడు. ఎక్కడో వాలి, ఎక్కడో సుగ్రీవుడు వాళ్ళు దెబ్బలాడుకుంటే నేనెందుకు జోక్యం చేసుకోవాలని అనుకోవాలా. అక్కడ ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. లంకకు వెళ్ళిన ధర్మాన్ని ప్రతిష్ఠించి విభీషణుడు చక్రవర్తిని చేశాడు. కాబట్టి ధర్మబద్ధంగా జీవించాలనుకున్న వాళ్ళు, ధర్మాన్ని ఆచరించాలనుకున్న వాళ్ళు ఇది మన ఆశ్చర్యం కావాలి. దీనికోసం మీరందరూ సాక్షిస్తేనే ప్రభుత్వంలో మార్పు వస్తుంది. ఇది మనం అన్యాయమైన చట్టవిరుద్ధమైన ధర్మ విహీనమైన కోరికలు వల్ల ధర్మబద్ధమైన కోరికలు స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలకు పోతున్నాయి. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్త ఉద్యమం మళ్ళీ ఈ రాష్ట్రానికి సంబంధించి కాదు, జాతీయ స్థాయిలో ప్రారంభమైన ఉద్యమం ఇది. మన రాష్ట్రంలో మనం ఏం చేయాలని 35 చట్టాలకు సంబంధించిన అంశాలు చెప్పాను. ఇందులో కొన్ని సందేహాలు వస్తాయి. మనం ముందు అన్నగానే ముందు సందేహాలు చేసాం. కాబట్టి అనుమానాలతో ముందు మనం ప్రయాణం ప్రారంభిస్తాం. కానీ తప్పులేదు. ఒకసారి యక్ష ప్రశ్నలు మన ఉత్తరించడానికే యక్షుడు ప్రశ్నలు అడిగాడు. కాబట్టి మా స్వామి కోరుతున్నాం. పురోహిత జిల్లా అర్చక పురోహిత్ వారు, అలాగే శివనారాయణ గారు మన జిల్లా కార్యదర్శి, అలాగే జ్వాల నరసింహారావు గారు హిందూ చైతన్య వేదిక అధ్యక్షులు, వక్కలగడ్డ ప్రసాద్ గారు ఆయన హిందూ చైతన్య వేదిక సభ్యులు, అలాగే తాడివలస దేవరాజు గారు వారు హిందూ చైతన్య వేదిక, అలాగే వివిధ కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉంటారు, చీరాల వాస్తవ్యులు. అలాగే కొడికి చంద్రశేఖర్ గారు ఆరామ క్షేత్ర నిర్వాహకులు, చీరాల వారు. లేవాలండి, లేచి కనపడాలి. అలాగే సూర్యబాబు గారు మాజీ విశ్వ హిందూ పరిషత్ మాజీ బాపట్ల సభ్యులు వారు. అలాగే మన జిల్లా కోశాధికారి వారు మద్దుల వెంకటేశ్వర్లు గారు. మరి వెనకెళ్ళి కూర్చున్నారు. అలాగే గీతక్క గారు ఉన్నారు. వారు సంస్కృత భాష కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి వారు, చీరాల వాస్తవ్యులు.
వీర శివాజీ గారు, శివాజీ గారు ముందుకు వచ్చి కూర్చుంటే శివాజీ గారు ముందుకు రావాలండి. వెనకాల ఉన్న వాళ్ళని కూడా ముందుకు వచ్చేద్దామండి. హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వారు, బాబు నాగేంద్ర గారు గోరక్షక నిర్వాహకులు, అలాగే బాలాజీ గారు గోసేవక్ చీరాల, మహేష్ గారు హిందూ చైతన్య వేదిక, జీకే మూర్తి గారు ప్రిన్సిపల్ గారు, పిఎల్ఎన్ రాజు గారు ప్రిన్సిపల్ గారు, ఆర్ఎస్ఎస్ ప్రసాద్ గారు, అలాగే మాతాజీలందరికీ నమస్తమాంజలి. ముందుగా వేదిక పైన ఉన్నవారు శ్రీ 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 శివానంద సరస్వతి మాతాజీ వారు, అలాగే శ్రీ 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 ప్రణవానంద స్వామీజీ వారు, శ్రీ 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 నిర్వికల్పనానంద స్వామీజీ వారు, అలాగే తనికెళ్ళ సత్య రవికుమార్ గారు, అలాగే వారు భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి వారు, అలాగే శ్రీ శివశంకర్ గారు ఆంధ్రప్రదేశ్ మందిర అర్చక పురోహిత ప్రముఖ్, అలాగే మన బాపట్ల జిల్లా టిహెచ్పి అధ్యక్షులు శ్రీ బాపట్ల సత్యప్రతాప్ గారు. ఇప్పుడు వేద ఆశీర్వచనం. శ్రీ శంకర విద్యాలయం వేద పాఠశాల వారిచే గురూజీ వారి యొక్క విద్యార్థులు వేదాశీర్వచనాన్ని అందించడానికి మన ముందుకు వచ్చి ఉన్నారు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచినీవతి ధీనామవిద్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆశుశ్రుతానో వృషభో న యుగ్మో ఘనా ఘనః శోభనశ్చర్షణీనాం సంక్రందనో నిమిష ఏకవీరః శతగో సేనా అదయత్సాకమింద్రః. సంక్రందనేన నిమిషేణ జిష్టునా యుత్కారేణ దుష్యవనేన ధృష్ణునా తదింద్రేణ జయత తత్సహద్వయ్యథో నరైషు హస్తేన వృష్ణా స్వైషు హస్తైః సనిషంగిభిర్వశీ సర్గస్రష్టా సయుధ ఇంద్రాగణేన సగోష్టదిత్సోమపావాహుషధ్యోర్ధ్వధన్వా ప్రజహితాభిరస్తా బృహస్పతే పరిధేయా రథేన రక్షోః మిత్రాగో అవబాధమానః ప్రభంజన్ సేనాః ప్రవృణో యథా జయన్నస్మాకమేభ్య వితారథానాం గోత్రభిదం గోవిదం వజ్రవా
ప్రతాప్ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మాతాజీ వారికి మరియు వేదికను అనుగ్రహించినటువంటి ఇతర స్వామీజీ వాళ్లకు, సత్య రవికుమార్ గారికి, శివశంకర్ గారికి మరియు ఆహ్వానితులైన మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఇది ముఖ్యంగా అసలు ఈ వ్యవస్థ దీన్ని ఎందుకు పెట్టాము, దీని ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ హిందువులకు మాత్రం ఇంకా తమ దేవాలయాల్ని తాము నిర్వహించుకోవడానికి స్వతంత్రం రాలేదని భావిస్తున్నాం. ప్రభుత్వాలు హిందూ దేవాలయము నిర్వహణ చేయటం రాజ్యాంగంలోని 12, 25, 26 ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వ పాలనలో హిందూ దేవాలయాలకు నిరంతరం ద్రోహం జరుగుతోంది. దేవాలయాలు సెక్యులర్ భావాలు, హిందూ వ్యతిరేక భావాలు ఉన్నటువంటి ప్రభుత్వాల చేతులలో దేవాలయ వ్యవస్థ ఉండడమే దీనికి కారణం. రాజకీయ పార్టీలు ఆలయాలను తమ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మలుచుకుంటున్నాయి. దేవాలయాలు, ట్రస్ట్ బోర్డులు, ఉద్యోగులలో కూడా అన్యమతస్థులు, నాస్తికులు ఉంటున్నారు. ఈ విధంగా కూడా దేవాలయాలు కొంతవరకు భ్రష్టుపడుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. అట్లని ఆలయాలు దుర్వినియోగమైన అవుతున్నాయి. ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రభుత్వ ఆలోచనలో దేవాలయ భూములు ప్రభుత్వ భూములే అనేటువంటి భావన రోజు రోజుకు పెరుగుతోంది. ఇక్కడ చిన్న ఉదాహరణ మనం చూద్దాం. భారతీయ జీవన విధానము లేకపోతే హిందూ జీవన విధానంలో మనకి తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాల్ని మనం ఖచ్చితంగా పాటిస్తాం. అట్లానే దానికి ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు. గురువులు చెప్పే వాటిని ఖచ్చితంగా పాటిస్తాం. దానికి ఎదురు చెప్పే విషయము ఉండదు. కానీ పాతకాలం రోజుల్లో మనకి భారతీయ జీవన విధానంలో కూడా ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క 9 గ్రహాలు పనిచేస్తాయనేటువంటి నమ్మకం అనుకుంది. ఈ 9 గ్రహాలు 12 గడల్లో తిరగటమే జీవితం అని మనం అనుకుంటాం. కాబట్టి కొంతమంది జీవితంలో ఈ 9 గ్రహాలు కూడా ఒక్కొక్క టైంలో అత్యున్నతమైనటువంటి అభివృద్ధిని వాళ్ళకి చూపిస్తాయి. కాబట్టి అటువంటి టైంలో వాళ్ళు వాళ్ళ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడాలని చాలా భూముల్ని దేవాలయాలకు అప్పగించారు. అట్లానే దేవాలయాలను కట్టించారు. అటువంటివి వాళ్ళు ఇచ్చిన భూములు దేవాలయాలకు చెందినవి కావు. కానీ ప్రభుత్వం వాటి మీద అజమాయిషీ చేస్తుంది. దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సంపాదించడం కోసం విశ్వ హిందూ పరిషత్తు ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమము మన ఆంధ్రదేశంలో జనవరి 5, 2025 విజయవాడలో హైందవ సంకారం పేరుతో లక్షలాది మందితో భారీగా విజయవంతంగా ఒక బహిరంగ సభని నిర్వహించాము. దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం దేవాలయ ధర్మాదాయ చట్టం స్థానంలో ఒక నమూనా డ్రాఫ్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు అన్ని జిల్లాలలో దేవాలయ స్వయం ప్రతిపత్తి నిర్వహణ కోసం తయారు చేసిన ఈ నూతన ముసాయిదా చట్ట అవగాహన సదస్సును నిర్వహించుకుంటున్నాం. ఈరోజు బాపట్లలో 21/3/2026 దీన్ని మనమందరము జయప్రదం చేయాల్సిందిగా, దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిందిగా, హిందూ ధర్మం అంతా ఒక తాటిపై నిలవాలని బాధ్యత ఉందని మనమందరం ఆ విధంగా కృషి చేస్తామని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.
सैक एव प्रभुरद्वितीय। जय श्री राम, जय श्री राम, जय श्री राम। ప్రతి జీవిలో పరమాత్ముని గాంచి బోధించిన నీతి, చూపించిన నీతి, బోధించిన నీతి. హైందవ శంకారావం తర్వాత ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఒక జాతీయ మహోత్సవంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. అదే సందర్భంలో జిల్లా స్థాయిలో దేవాలయాల స్వయం ప్రతిపత్తి అవగాహన సదస్సులు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లాలో దేవాలయ స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టానికి సంబంధించినటువంటి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా తీసుకురాబోయేటటువంటి నమూనా చట్టం ఏ విధంగా ఉండబోతోంది, దేవాలయాల యొక్క నిర్వహణలో పూర్తి స్వయం ప్రతిపత్తి హిందూ సమాజానికి ఉండే విధంగా ఈ చట్టాన్ని ఏ విధంగా రూపొందించడం జరిగింది, దేవాలయాల్ని, వాటి ఆస్తులని, వాటి ఆభరణాలని, వాటి ఆదాయాలని, వాటి యొక్క శాస్త్రబద్ధమైనటువంటి నిర్వహణని కాపాడుకునే విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోబోతున్నాము, న్యాయపరమైన చిక్కుల విషయంలో, ఆగమ శాస్త్ర చిక్కుల విషయంలో ఏ విధమైనటువంటి పరిష్కారాలు సూచించుతున్నాము ఈ కొత్త చట్టంలో. అదే సందర్భంలో రాజకీయ నాయకుల, ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క ప్రమేయం లేని పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన పారదర్శకమైనటువంటి దేవాలయ వ్యవస్థని ఏ విధంగా ఈ నూతన చట్టంలో ఏర్పాటు చేయడం జరగబోతోంది అనే విషయాల్లో సంపూర్ణమైనటువంటి అవగాహన ఈ సదస్సులో అందించడం జరిగింది. అదే సందర్భంలో మనకున్నటువంటి అనేక అనుమానాలు, సందేహాలు, దేవాలయాల స్వయం ప్రతిపత్తి వస్తే మనం నిర్వహించుకోగలమా, దీన్ని కాపాడుకోగలమా అనేటువంటి విషయాల్లో వచ్చే అనుమానాలన్నింటినీ కూడా సందేహ నివృత్తి కూడా చేసుకోవడం జరిగింది. ఆదర్శవంతంగా హిందూ సమాజం ప్రభుత్వ ప్రమేయం లేకుండా నిర్వహిస్తున్న దేవాలయాల యొక్క సమాచారం కూడా ఈ సమావేశంలో అందించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అవగాహన సదస్సు మండల స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. దేవాలయాల యొక్క స్వయం ప్రతిపత్తి ప్రధాన ధ్యేయంగా ప్రతి హిందువుని యొక్క దీక్ష దేవాలయాల యొక్క రక్ష కావాలని, స్వయం ప్రతిపత్తి దీక్ష సనాతన ధర్మ పరిరక్ష అని చెప్పి యావత్ సమాజానికి చాటి చెప్పడం కోసమే ఈ అవగాహన సదస్సుల నిర్వహణ విశ్వ హిందూ పరిషత్ చేస్తోంది. అలాగే ఇప్పుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందనీయ జననీవో భారతావని, महिमान्वित तरणि सौभाग्य जीवनी. वंदनीय जननी वो भारतावनी, महिमान्वित तरणि सौभाग्य जीवनी. వేలవత్సరాల చరిత ఉన్న తల్లి నీవు, వాదరాయణాది ఋషుల భారతి వైనావు. వేద జ్ఞాన వారధై సాధనాల సారథై, వేద జ్ఞాన వారధై సాధనాల సారథై, పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు. వందనీయ జననీవో భారతావని. श्रीचक्रांकित विश्वदिव्य नगरीं सिंहासनाध्यासिनीं अंके लालित रामकृष्ण चरितां बौद्धैर्जिनैर्मण्डितां
ఆచార్య ప్రవరైశ్చ నానక దయానందాదివిర్నందితాం వందే భారత మాతరం వందే భారత మాతరం సురవరాం వాత్సల్యపూర్ణాం దరాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమ పూజనీయ శివానంద సరస్వతి మాతాజీ వారికి దివ్య నమస్సులు తెలియజేస్తూ, మా ప్రక్కన పూజ్యపాదులు దాదాపు 94-95 సంవత్సరాల వయస్సులో నిర్వికల్పానంద స్వామీజీ కారంచేడు వారు ప్రస్తుతం గుంటూరులో శేషాచల ఆశ్రమంలో ఉంటున్నారు. వారు ఈ సమయంలో ఈ సభకు వేయించేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారు సభా వేదికలో ఉన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ శ్రీ శ్రీ శివానంద సరస్వతి మాతాజీ పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, అదేవిధంగా వేదికను అలంకరించిన పరమ పూజ్య స్వామీజీ శ్రీ 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 ప్రణవానంద స్వామీజీ పాదపద్మాల ముందు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ, అలాగే వేదికని అలంకరించి ఉన్న పరమ పూజ్య స్వామీజీ శ్రీ 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 నిర్వికల్పానంద స్వాముల వారి యొక్క పాదపద్మాలకు శిరస్సు వంచి మోకరిల్లుతూ, వేదిక మీద ఉపస్థితులైన విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ మందిర అర్చక పురోహిత ప్రముఖు శ్రీ శివశంకర్ గారికి, ఈ జిల్లా అధ్యక్షులు శ్రీ జ్ఞానప్రసాద్ గారికి, అలాగే బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, మిగిలిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరివార సంస్థలకు సంబంధించినటువంటి గౌరవనీయ కార్యకర్తలకు, హిందూ బంధువులకు, మాతృమూర్తులకు నమోవాకాలు సమర్పించుకుంటూ అందరికీ వసంత నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మనం జరుపుకునే నవరాత్రి ఉత్సవం ఇది. 3 ఉత్సవాలు జరుపుకుంటాం. ఒకటి దుర్గా నవరాత్రులు అయితే, ఒకటి గణేష్ నవరాత్రులు అయితే, 3వది వసంత నవరాత్రులు. కాబట్టి ఆశ్వయుజ మాసంలో శక్తి కావాలని కోరుకుంటాం.
భాద్రపద మాసంలో మనం చేసే పనులకు విగ్రహం లేకుండా కావాలని కోరుకుంటాం. ఈ నవరాత్రుల్లో, చైతన్య మాసంలో వచ్చే నవరాత్రుల్లో వ్యక్తిత్వం నిర్మాణం కావాలి, సామాజిక బాధ్యత నిర్వర్తించాలని కోరుకుంటాం. అదే మన రాముడు చేశాడు. ఎక్కడో వాలి, ఎక్కడో సుగ్రీవుడు వాళ్ళు దెబ్బలాడుకుంటే నేనెందుకు జోక్యం చేసుకోవాలని అనుకోవాలా. అక్కడ ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. లంకకు వెళ్ళిన ధర్మాన్ని ప్రతిష్ఠించి విభీషణుడు చక్రవర్తిని చేశాడు. కాబట్టి ధర్మబద్ధంగా జీవించాలనుకున్న వాళ్ళు, ధర్మాన్ని ఆచరించాలనుకున్న వాళ్ళు ఆత్మాలకు శిరస్సాష్టాంగ నమస్కారాలు ఆవిష్కరించుకుంటూ 2025 జనవరి 5వ తేదీన మనమందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఉంటాము. ఆ కల్పన మన మనసులోకి ఒకసారి వచ్చినట్లయితే ఆ విరాట్ స్వరూపాన్ని మనమందరం కూడా దర్శించాం. 2025 జనవరి 5వ తేదీన దేవాలయాల స్వయం ప్రతిపత్తి మనం తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో, దేవాలయాలంటే మానసిక వికాస కేంద్రాలు హిందువులందరికీ కూడా. దేవాలయాల్లో మనం పోషించుకున్నట్లయితే హిందూ సమాజం వికాసవంతంగా, గుణవంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవాలయం ఆధారంగానే హిందూ సమాజం కూడా సంస్కరించబడాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయో ఆ ఆధీనంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మనం తీసుకుని రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఆ రోజున ప్రారంభమైనది. దేశవ్యాప్తమైన ఉద్యమానికి మనమే ఆంధ్రప్రదేశ్లోనే ఒక నాంది ప్రకటీకరణ చేశాం. కాబట్టి భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా మనము మన స్వయం ప్రతిపత్తిగా నిర్వహించుకోవాలి. దేవాలయం అంటే ఒక న్యాయాలయంగా, దేవాలయం అంటే ఒక గోశాలగా, దేవాలయం అంటే ఒక ప్రచార కేంద్రముగా, దేవాలయం అంటే ఒక సంస్కార కేంద్రంగా, దేవాలయం అంటే ఒక గోశాలగా, దేవాలయం అంటే ఒక నాట్యశాలగా, దేవాలయం అంటే ఒక మల్లశాలగా, యాగశాలగా, ఇలాగ దేవాలయం అంటే మానసిక వికాస కేంద్రముగా దేవాలయాలు ఉండేవి. హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని రక్షించుకోవడానికి దేవాలయమే పరమ సోపాన కేంద్రంగా ఉండటం కోసము హిందూ దేవాలయం మన చేతుల్లో ఉన్నట్లయితే మనకు కావలసినట్టుగా నిర్వహించుకోవడానికి, హిందూ సమాజం అందరూ కూడా సంస్కరించడానికి అవకాశం ఉంటుందనే ఒక సదుద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని చేతిన పట్టుకున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో హిందూ సమాజం అందరం కూడా ఒక చైతన్యవంతమైన హిందూ సమాజము తయారయ్యి రాబోయే రోజుల్లో ఈ దేవాలయాలన్నింటినీ కూడా మనం తీసుకుని రావాలి. ఈ దేవాలయాలు అనే యొక్క స్వయం ప్రతిపత్తిగా మనమే నిర్వహించుకోవాలి. 1863లో ఒక చట్టం తయారు చేసి విదేశీయులు చేతిలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 1925లో మళ్ళీ మన దేవాలయాన్ని మనం నిర్వహించుకోవడానికి ప్రయత్నం చేశాము. మళ్ళీ వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు 47 తర్వాత. భారతదేశంలో దేవాలయాల్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నట్లయితే హిందూ సమాజం ఒక రకమైన అసంస్కారంగా తయారైపోతుంది. అసంస్కారకంగా తయారైపోయినట్లయితే వాళ్ళ యొక్క మానసికమైన ఆలోచన హిందూ సమాజంలో రేకెత్తించినట్లయితే వీళ్ళందరూ కూడా మానసిక అస్థిరత్వానికి గురి కావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో బ్రిటిష్ వాడు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాడు. దేవాలయం మన చేతుల్లోకి లేకుండా చేశాడు. దాని ద్వారా మానసికమైన స్థిరము లేకుండా పోయినది హిందువులందరూ కూడా. కాబట్టి మన దేవాలయాన్ని మనం నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే మనము ఈ దేవాలయ చట్టము ఏదైతే ఉన్నదో ముసాయిదా చట్టాన్ని మనము తీసుకొని రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మన దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి. మన దేవాలయాన్ని మనం నిర్వహించుకున్నట్లయితే ఆనందంగా మనకి ఎలాగ కావలిస్తే అలాగ నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేయడము, అనేక మంది యోధాగ్రేసర కల్పిత సమూహం అందరూ కలిసి, అనేక మంది మేధావులందరూ కలిసి ఏ ఎండోమెంట్ స్థానంలో పనిచేసిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళందరితో కలిసి ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ఏ ఎండోమెంట్ అయితే ఉన్నదో ఆ ఎండోమెంట్ ముసాయిదాలో ఉన్న హిందువులకి ఎంత అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని తుడిచివేస్తూ భారతదేశంలో రాబోయే రోజుల్లో ఎండోమెంట్ చట్టం ఇలా ఉన్నట్లయితే హిందువులందరూ కూడా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కదిలితే వసూలు చేయటం కాకుండా మేము ఆనందంగా ఎంతసేపు ఉన్నప్పటికీ ఏ రకమైన రుసుము లేకుండా ఉండడానికి అవకాశం ఉండే ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసే ప్రయత్నము విశ్వ హిందూ పరిషత్ పెద్దలు చేశారు కూడా. కాబట్టి దానికి చేసిన ఒక చట్టాన్ని రూపొందించడము, రాబోయే రోజుల్లో హిందూ సమాజానికి ఈ రకమైన అవగాహన సదస్సులు పెట్టాలి అనే ఉద్దేశంతో జిల్లా స్థాయిలో మనం అందరం కూడా, బాపట్ల జిల్లా స్థాయిలో మనం అందరం కలిసి కూర్చున్నాం.
దేవాలయం ఆధారంగా, ధర్మకర్తలు ఆధారంగా, అర్చకులు ఆధారంగా హిందూ సమాజం సంస్కరించబడినట్లయితే రాబోయే తరాలకి మనము మంచి భావి భారతమైన సంస్కృతిని మనం అలవాటు చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ముసాయిదా చట్టం తయారైంది. కాబట్టి ముసాయిదా చట్టాన్ని ప్రధానమైన వక్తలు ఏ రకంగా మనము నిర్వహించుకోగలుగుతాము, సహజంగా మీరు నిర్వహించుకోగలుగుతారా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి మనం ఎలాంటి జవాబులు చెప్పాలి, హిందూ సమాజం అందరికీ కూడా ఆ ముసాయిదా చట్టం మీద ఒక అవగాహన కలిగినట్లయితే మనల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించిన వాళ్ళకి మనం చక్కటి జవాబు ఒక సమన్వయ పూర్వకంగా ప్రశాంతమైన వాతావరణంతో మన దేవాలయాన్ని మనం నిర్వహించుకోవడానికి మన దగ్గర సత్తా ఉన్నదని చెప్పడానికి మనం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేశాం. కాబట్టి ఆ చట్టాన్ని మనం అందరం కూడా అవగాహన చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి పనిచేసినట్లయితే ఆ ముసాయిదా చట్టము హిందూ సమాజానికి అర్థము చేయించడము, మనం స్వయం ప్రతిపత్తిగా మన దేవాలయాల్ని మనమే నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు నిర్వహించుకుంటున్న కొన్ని దేవాలయాలకి కూడా మచ్చుగా మనకి మన కరదీపకుల్లో ఉన్నాయి. ఉదాహరణకి తిరువనంతపురము దాదాపుగా 1000 ఎకరాలు ఉన్నది, కానీ దానికి వస్తున్న ఆదాయం చాలా తక్కువ ఉన్నది, మన చేతుల్లో లేదు కాబట్టి. అలాగే దేవీపురం అనకాపల్లి దగ్గర వెంకయ్య స్వామి ఆశ్రమము, గొరగరపూడి ఆశ్రమము, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ అయోధ్య రామాలయాన్ని కూడా మనమే నిర్వహించుకుంటున్నాము. 500 సంవత్సరాల వీరోచితమైన పోరాటం, శౌర్య పరాక్రమాల ఆధారంగా హిందూ సమాజము చైతన్యంగా ఉంది. ఆ చైతన్యవంతమైన హిందూ సమాజాన్ని ఇవాళ మళ్ళీ చైతన్యపరిచినట్లయితే మనం స్వాభిమానంగా జీవించడానికి ఈ ముసాయిదా చట్టం హిందూ సమాజానికి అర్థం చేయించడానికి మనం స్వయం ప్రతిపత్తితో మన దేవాలయాలు మనం నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ 500 సంవత్సరాల వీరోచిత పోరాటం ఆధారంగా చేసిన ఏ ప్రతిఘటన అయితే ఉన్నదో ఇవాళ హిందూ సమాజంలో అదే ప్రతిఘటన నిర్మాణమైనట్లయితే మనం స్వయం ప్రతిపత్తిగా మన దేవాలయాన్ని మనం నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనమందరం కూడా ఆ సంకల్పంతో ఇక్కడ మనం ఒక అవగాహన తీసుకొని రాబోయే తరాలకి ఈ అవగాహన పెంపొందించినట్లయితే మనము కొన్ని సంవత్సరాలు ఆధారంగా కొన్ని సంవత్సరాల కాలగర్భంలో కాల స్రవంతిలో మనం అందరం కూడా ఈ దేవాలయాలు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ అవగాహన మనం పెంపొందించుకోవాలి. ప్రతి హిందువుకి అర్థం చేసినట్లయితే మన దేవాలయాల్ని మనమే రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరి హిందువులకి ఇది అర్థమైనట్లయితే అవలీలగా చాలా సంపూర్ణంగా హిందూ సమాజము మన వెంట వచ్చినట్లయితే, మనం అవగాహన చేసినట్లయితే రాబోయే రోజుల్లో మనం ఈ ముసాయిదా చట్టాన్ని అర్థం చేయించినట్లయితే తప్పనిసరిగా మన దేవాలయాల్ని మనమే నిర్వహించుకోవడానికి ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి మన చేతుల్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన అవగాహనతో రాబోయే రోజుల్లో హిందూ సమాజాన్ని మనం ప్రభావితం చేయడము, ఒక సంఘటనాత్మకమైన హిందూ సమాజము దేవాలయం ఆధారంగా మేమందరం కూడా సంస్కరించబడడానికి మీ చేతుల్లో మేము లేదు, ఎండోమెంట్ చేతుల్లో లేదు, మా హిందువులు మేమే నిర్వహించుకుంటామని ఒక స్వాభిమానక పూర్వకమైన హిందూ సమాజాన్ని తయారు చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. రాబోయే రోజుల్లో అలాగ తయారు చేసే అవకాశాన్ని మీ అందరూ కూడా భరతమాత మీ అందరికీ కూడా అలాంటి అవకాశాలు ఇవ్వాలి కోరుకుంటూ, నాకు రాబోయే తర్వాత మాట్లాడే వ్యక్తులు ఇంకా అనేక సమాచారాలని మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ రకమైన సంక్షిప్తమైన సమాచారాన్ని పరమేశ్వరి నాకు అవకాశాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని మీకు అందరికీ అందించడం జరిగింది. భారత్ మాతాకి జై.